खाली हाथ में బైరాన్ని కలవాలి. బొంబాయి నుండి మీతో పనుండి వచ్చాం. మీరు మాత్రమే చేయగలిగే పని. వేరే దేశం నుంచి నౌకలో మా సరుకు వస్తుంది. బొంబాయిలో సరుకు దించడం చాలా కష్టంగా ఉంది. రేపు రాత్రికి నౌక ఈ ప్రాంతం నుండి వెళ్తుంది. సముద్రం మీదకు వెళ్ళి ఎవడి కంటా పడకుండా సరుకు మీరు ఒడ్డుకి చేర్చగలరని నాకు తెలుసు. ఆ పనులన్నీ ఎప్పుడో మానేసుండాం. మానేశారంటే ఇంతకుముందు చేశారనేక మళ్ళీ మొదలు పెట్టండి. మీ ఊహకందని లెక్కిస్తా. ఈ కొండని బంగారంతో అద్దుతా. నా మాటని వెంటనే వచ్చిందాన్ని పట్టండి. ఏందిరా పదే పదే అడుగుతున్నాననే? ప్రపంచానికి చాలా దూరంగా ఉంటారు. సాగు కొట్టి పడేసిన నర మానవుడు తెలియడానికి చాలా రోజులు పట్టుద్ది. మీ రక్తం కళ్ళ చూసే ముందే నేను చెప్పిన పని చేసి ఇచ్చింది తీసుకోండి. ఇది గురించి వీళ్ళకి ఖచ్చితంగా తెలుసు. ఎవడో ఒకరిని పట్టుకుని ఇన్ఫర్మేషన్ లాగాలి. కొండ మీద ఉంటాను. నేను ఇక్కడికి పని మీద వచ్చాను. పెట్టాను. మీ వాళ్ళకు మాట చెప్పి ఒప్పించగలవా? పడవ తీరమాక ఎవరికి తెలియకుండా దొరికి తేడానికి ఏముంది? ఈ చోటు వజ్రాల గనికి దారి లాంటిది. ఉన్నట్టుండి అన్ని మానేసామంటే నమ్మడానికి నేనేమన్నా పిచ్చోండా? ఏం కావాలో ఎంత కావాలో అడగండి, నేను ఇస్తా. పైన మీ వాళ్ళని ఒప్పించు. ఏంటి కావాలా? ఈ వజ్రం చాలా ఖరీదైంది. నేను చెప్పింది నువ్వు చేసావనుకో, ఇలాంటివి పోలేని నీ సొంతం. పర్లేదు చూడు. వజ్రపు ఉంగరం దొరికిందా? సముద్రంలో నీ కానొచ్చిన దానికి భయంతో వజ్రం గుర్తుకలలా. ఈ భయమే నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా, ఎంత ఆశ చూపించినా, ఇక్కడున్న వాళ్ళు ఈ సముద్రం జోలికి మాత్రం రారు. కళ్ళు మూసినా తెరిచినా సముద్రంలో చూసిందే కనపడుతుంది. ఎర్ర సముద్రం కదా దేవరా. ఎవరు చేశారు ఇదంతా? చాలా పెద్ద కలసామే. రక్తంతో సంతరిని పెక్కిన కథ.
అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలా. 100 ఏళ్ల క్రితం ఆ కొండ అవతల ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యం గెలవాలంటే సముద్రాన్ని దాటాలా. కానీ ఆ కొండ మీద ఒక సైన్యం ఉండేది. దేశం జల్లెడపట్టి రాజు తెచ్చుకున్న సైన్యం. కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. వాళ్ళ దైవం ఆయుధం, వాళ్ళ ఆయుధం ధైర్యం. రేయింబగళ్ళు కొండ మీద నుంచి సముద్రాన్ని కావలి కాసేవాళ్ళు. శత్రువుల రక్తంతో 100ల సార్లు ఎరుపెక్కిన ఈ సముద్రానికి సాక్ష్యంగా ఈ చోటు ఎర్ర సముద్రమయ్యింది.